కాళేశ్వరం ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. రేవంత్ రెడ్డి కామెంట్స్ ప్రకారం అతి త్వరలో పూర్తి స్థాయిలో కాళేశ్వరం ప్రాజెక్టు మళ్లీ అందుబాటులోకి రాబోతుందా? 3 బ్యారేజీలకు మరమ్మతులు చేపట్టాలంటూ సీఎం ఆదేశించారు. బ్యారేజీల పునరుద్ధరణ పనులు వేగంగా పూర్తి చేయాలంటూ చెప్పారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనల మేరకు చర్యలు తీసుకోవాలని, ప్రతి పనిలోనూ CWC సభ్యులు ఉండేలా చూడాలంటూ ఆదేశించారు. ప్రాజెక్టు పనులపై నిరంతర పర్యవేక్షణ ఉండాలంటూ రేవంత్ చెప్పారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి కాళేశ్వరంపై సీఎం సమీక్ష చేపట్టారు. మేడిగడ్డలో కుంగిన పిల్లర్లే కాకుండా మొత్తం 1.6 కిలోమీటర్ల బ్యారేజ్ని, అంటే పూర్తిస్థాయి బ్యారేజ్ని అధ్యయనం చేయాలి అంటూ సీఎం దృష్టికి తీసుకొచ్చారు ఇంజనీర్లు. మేడిగడ్డ దగ్గర 500 బోరు బావులు తవ్వాల్సి ఉందని, ఇందుకు ప్రత్యేక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలంటూ సీఎం చెప్పారు. పనులు పూర్తవగానే తానే స్వయంగా వచ్చి పరిశీలిస్తానంటూ సీఎం చెప్పినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అతి త్వరలో పూర్తి స్థాయిలో మేడిగడ్డ విషయంలో మరమ్మతులు చేయబోతున్నట్లుగా కనపడుతుంది. కుంగినటువంటి పిల్లర్లే కాకుండా పూర్తిగా ప్రాజెక్టు మొత్తాన్ని కూడా, మేడిగడ్డ మొత్తాన్ని కూడా తిరిగి పరిశీలించి మరమ్మతులు చేసి పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లుగా తెలుస్తోంది. అయితే మరొకసారి ఇది రాజకీయ రచ్చకు కారణమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇన్ని రోజులుగా మేం చెప్పింది కూడా అదే కదా అని చెప్పి బీఆర్ఎస్ చెప్పే అవకాశం ఉంది. బీఆర్ఎస్ నాయకులు చాలాసార్లు చెప్పారు, ఒకవేళ పిల్లర్లు ఏదైనా సమస్య వల్ల కూలడం, ఇంత పెద్ద బృహత్తర ప్రాజెక్టు కట్టినప్పుడు చిన్న చిన్నవి ఏదైనా ఒకవేళ మిస్టేక్ జరిగితే అంతవరకు రిపేర్ చేసుకొని మళ్ళీ ఉపయోగించుకోవాలి తప్ప మొత్తం ప్రాజెక్టే తప్పని చెప్తారా, ఎలా చెప్తారు అని చెప్పి ఇన్ని రోజుల నుంచి అడుగుతూ వచ్చారు. ఇప్పుడు సీఎం ఈ విషయంలో రివ్యూ చేశారు. పూర్తి స్థాయిలో ఆ పిల్లర్లు కుంగిన చోట మాత్రమే కాకుండా మొత్తం ప్రాజెక్టుని పరిశీలించాలి, మరమ్మతులు చేయాలి. అంతా పూర్తయిన తర్వాత ఆయనే వచ్చి పరిశీలిస్తానని చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాబోతుంది. సో మరొకసారి బీఆర్ఎస్ ఈ విషయాన్ని ఖచ్చితంగా రాజకీయంగా చర్చ చేసే అవకాశం కనిపిస్తుంది. మధు జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి, డీటెయిల్స్ తెలుసుకుందాం. మధు, ఇన్ని రోజులుగా ఈ విషయంలో చాలా గందరగోళం ఉంది. అసలు ఆ ప్రాజెక్టులోనే క్వాలిటీ లేదని, మొత్తం కూలిపోతుందని రకరకాల విమర్శలు చేశారు కదా. ఇప్పుడు మళ్ళీ సీఎం ఆదేశించినట్లుగా తెలుస్తోంది. ఇన్ని రోజులుగా బీఆర్ఎస్ చెప్పింది కూడా ఇదే కదా. సో ఇప్పుడు ఏం జరగబోతోంది ఈ ప్రాజెక్టు విషయంలో? నిజంగానే గతంలో ఆల్రెడీ బీఆర్ఎస్ ఒక స్టేట్మెంట్ చేసింది, ఇంట్లో ఎలుకలు ఉన్నాయని చెప్పేసి ఇల్లు తగలబెట్టుకుంటామా, వదిలేస్తామా, గాలికి వదిలేసి వెళ్ళిపోతామా, వాటిని కనీసం మరమ్మతులు చేయకుండా వదిలేస్తామా అనేటువంటి స్టేట్మెంట్ గతంలో చేశారు. ఇప్పుడు డైరెక్ట్ గా నిన్న ముఖ్యమంత్రి, తర్వాత నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు కీలకమైనటువంటి అధికారులంతా ఈ భేటీలో పాల్గొన్నారు. కీలకంగా దీంట్లో ఇమ్మీడియట్లీగా 3 బ్యారేజీలను మరమ్మతులు చేయాలి. ఇమ్మీడియట్లీగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనల మేరకు పనులు వెంటనే పూర్తి చేయాలి, వీలైనంత త్వరగా ఈ పనులను వేగవంతం చేయాలనేటువంటి ముఖ్యమంత్రి స్పష్టం చేయడం, దాంతో పాటు ఈ పనుల పర్యవేక్షణకు డైరెక్ట్ గా నేనే వస్తాను అనేటువంటి స్టేట్మెంట్ చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇది ఒక రకంగా బీఆర్ఎస్ కి బలం చేకూర్చేటువంటి వార్త. మొదటి నుంచి కాంగ్రెస్ కాళేశ్వరం ప్రాజెక్టు పైన కట్టిన 3 నెలలకే కూలిపోయిందనేటువంటి ఒక స్టేట్మెంట్ ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. అది రాజకీయంగా చాలా లబ్ధి పొందినటువంటి సిచ్యువేషన్. రాజకీయంగా ఈ ప్రస్తుతం మరమ్మతుల కోసం తీసుకున్నటువంటి నిర్ణయం, అది కూడా NDSA రిపోర్టు ప్రకారం మరమ్మతులు చేయాలనేటువంటి చెప్పడంతో ప్రస్తుతం చర్చ జరుగుతుంది. సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ ఆధ్వర్యంలో పరీక్షలు జరుగుతా ఉన్నాయి, నమూనాల సేకరణ. వర్షాకాలం ప్రారంభానికి ముందే ఈ పనులు పూర్తి చేయాలనేటువంటి స్టేట్మెంట్ చేస్తా ఉన్నారు. మనం చూసాం, కావాలని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బ్యారేజీ ఒక దగ్గర పియర్స్ కూలిన తర్వాత వాటర్ ఫ్లోతో మళ్ళీ కూలుతుందేమో, ఆ బదనం మళ్ళీ బీఆర్ఎస్ పైన వేయచ్చు అనేటువంటి ఒక కుట్రలో భాగంగా 2.5 సంవత్సరాలు రిపేర్ చేయలేదు. ఇప్పుడు ఇన్నిసార్లు వర్షాలు వచ్చాయి, భారీ ఎత్తున గతంలో కంటే ఎక్కువ పెద్ద ఎత్తున వర్షాలు వచ్చాయి. ప్రస్తుతం అదే కాళేశ్వరం నీళ్లు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రకాలుగా అన్ని పంటలకు అందుతున్నటువంటి పరిస్థితి అయినా ఏం చెక్కు చెదరనటువంటి పరిస్థితి. కేవలం ఒక చిన్న తప్పిదం జరుగుతుంది, ఎక్కడో ఒక చిన్న తప్పిదాలకు సంబంధించి పూర్తి ప్రాజెక్టును బదనాం చేసే ప్రయత్నం చేశారని చెప్తా ఉన్నారు. దాంతో పాటు ప్రస్తుతం మేడిగడ్డ దగ్గర 500 బోరు బావులు తవ్వాల్సి ఉందని, ఇందుకోసం ప్రత్యేక యాక్షన్ ప్లాన్ కూడా సిద్ధం చేయాలని సీఎం ఆదేశించడం, డైరెక్ట్ గా నేను వస్తాను, పనులను చూస్తానని చెప్పడంతో ప్రస్తుతం చర్చనీయాంశం అవుతా ఉంది. పనులలో జాప్యం జరగడానికి వీల్లేదు, ముఖ్యమంత్రి నిధుల విషయంలో ఇబ్బంది కూడా కలగనివ్వమనేటువంటి స్టేట్మెంట్. మేడిగడ్డ వద్ద బేస్ క్యాంప్ ఏర్పాటు చేసుకోవాలనేటువంటిది కూడా సూచన చేశారు. పనులు ప్రారంభమయ్యాక తానే వచ్చి పరిశీలిస్తాను, దానికి సంబంధించిన డిజైన్లు కూడా సిద్ధం చేయాలనేటువంటి స్టేట్మెంట్ చేశారు. సో ప్రస్తుతం సెంట్రల్ వాటర్ కమిషన్ CWC
ఈ విషయంలో వాళ్ళ సభ్యులు ఉండేలాగా, ఎందుకంటే డిజైన్ కన్సల్టేషన్ కానీ, బ్యారేజ్ల నిర్మాణ పనులు కానీ, సిడబ్ల్యూసిపిఆర్ఎస్ కానీ, నీటిపారుదల శాఖకు సంబంధించినటువంటి అధికారులు కానీ దీనిపైన పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలనేటువంటి స్టేట్మెంట్ చేశారు. పనులు వేగవంతం చేయాలి, ఏజెన్సీలన్నింటిని కూడా యాక్టివ్ చేయండి, అప్రమత్తం చేయండి ఏజెన్సీలన్నింటిని కూడా అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. నిన్న జరిగినటువంటి స్టేట్మెంట్ లో ఇది ఖచ్చితంగా బీఆర్ఎస్ రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంది. ఇది తమ విజయంగా చెప్పుకునే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. నందు రైట్, అంటే ఎన్ని రోజులు పట్టొచ్చు అనేది ఏమైనా అంచనా ఉందా ఈ విషయంలో? వానాకాలం నెక్స్ట్ వచ్చేటువంటి వర్షాకాలం లోపలనే ఈ రిపేర్ పనులు కంప్లీట్ చేయాలి అనేటువంటి ఒక టైం పీరియడ్, టైం బాండ్ పెట్టుకున్నట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఎన్డీఎస్ఏ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా మళ్ళీ వర్షాకాలం వస్తే పనులు పూర్తి చేయడానికి అవకాశం ఉండదు. వర్షాకాలంలో సిమెంట్ పనులు చేయడానికి లేదు, రిపేర్ పనులు చేయడానికి ఉండదు. ఇప్పుడు ఎండాకాలం ప్రారంభమై కూడా దాదాపు 2 నెలలు దాటిపోయింది. మరి 2 నుంచి 3 నెలల లోపల అయ్యేటువంటి పనైనా సాధ్యమయ్యేటువంటి సిచ్యువేషన్ అయినా చూడాలి. అధికారులు ఎట్లాంటి సూచన చేస్తారు దీనికి సంబంధించిన రిపేర్కి సంబంధించి చాలా యుద్ధ ప్రాతిపదికన వేగంగా, అత్యంత వేగంగా, ఒక్కరోజు కూడా డిలే లేకుండా దీనిపైన దృష్టి పెట్టాలనేటువంటిది ముఖ్యమంత్రి సూచన చేయడం వెనకాల ఉన్నటువంటి కారణాలు ఏంటిది అనేటువంటి చర్చ అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. ఇంకా డిలే జరిగితే కేవలం గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ప్రాజెక్టుకు సంబంధించిన పియర్స్ కుంగుబాటుకు సంబంధించినటువంటిది దాన్నే పదే పదే చెప్తే ప్రజలు రిసీవ్ చేసుకునే పరిస్థితి లేదు కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ మీద ఇప్పటికే తీవ్రమైనటువంటి ప్రజల్లో వ్యతిరేకత ఉంది అనేటువంటి అభిప్రాయం వ్యక్తం అవుతా ఉంది. కాబట్టి దీన్ని ఇంకా దీన్ని డ్రాగ్ చేస్తే రాజకీయంగా తర్వాత అన్ని రకాలుగా నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి దీనికి పులి స్టాప్ పెట్టాలనేటువంటి నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తాం. దానికి సంబంధించి సిడబ్ల్యూసి సంబంధించినటువంటి నిర్ణయం కావచ్చు, తర్వాత ఎన్డీఎస్ఏకి సంబంధించిన రిపోర్ట్ కావచ్చు, వాటి ఆధారంగా పనులకు సిద్ధమవుతా ఉంది, రిపేర్ పనులకు ప్రభుత్వం. రైట్, థ్యాంక్ యూ మధు, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఖచ్చితంగా మధు చెప్పినట్లుగా 2 ఏళ్లు గడిచిపోయింది, ఈ మొత్తం తతంగం అంతా మొదలై పిల్లర్లు కుంగి ఆ తర్వాత ఎన్నికలు జరిగాయి. ఎన్నికల్లో చాలా ఇంపాక్ట్ ఉంది. ఖచ్చితంగా ప్రచారం చాలా ఎక్కువ చేసింది కాంగ్రెస్ ఈ విషయంలో. అసలు మొత్తం కాళేశ్వరం అవినీతి, లేదంటే కాళేశ్వరం మొత్తం క్వాలిటీ లేదు, మొత్తం కూలిపోతుందేమో, ఇలా రకరకాల ప్రోపగాండాస్ ఈ విషయంలో నడిచాయి. ఎన్నికలు జరిగాయి. అఫ్కోర్స్ మిగతా అంశాలతో పాటుగా కాళేశ్వరం అంశం కూడా కొంత ఇంపాక్ట్ చూపించిన మాట వాస్తవం. ఆ తర్వాత సుమారుగా ఒక సంవత్సరంన్నరకు పైగా ఈ కాళేశ్వరం గురించి ఎంత పెద్ద గొడవ జరిగిందో మనం చూసాం. కేసులని, విచారణలని, కమిషన్లని, ఇలా చాలా గందరగోళం జరిగింది. డిలే అవుతూ వస్తుంది. బీఆర్ఎస్ ఒకటే చెప్తూ వస్తుంది, ఇంత పెద్ద ప్రాజెక్టు కట్టినప్పుడు, ఇన్ని వేల ఎకరాలకి మేము నీళ్ళు ఇవ్వగలిగే పరిస్థితిలో ఉన్నప్పుడు, ఒక ప్రాజెక్టు కట్టినప్పుడు ఎక్కడో ఒక చోట ఒక పిల్లర్ కుంగిందని చెప్పేసి మీరు దానికి ఇంత హడావుడి చేస్తారా? ప్రాజెక్టు మొత్తం తప్పంటారా? ప్రాజెక్టు మొత్తం కరెక్ట్ కాదని చెప్తారా అని చెప్పేసి బీఆర్ఎస్ విమర్శిస్తూ వస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయం బీఆర్ఎస్కి కొంత కలిసి వచ్చే అవకాశం ఉంది. అదిగో చూడండి, మేము ఇదే చెప్తున్నాం, ఆ కొద్దిగా బాగు చేయించుకొని ఉపయోగించుకోవచ్చు కదా అని మేము చెప్తున్నాం. ఇన్ని రోజులుగా వినలేదు, ఇప్పుడు మాత్రం చేస్తున్నారు. ఇప్పుడు మా ప్రాజెక్ట్నే కదా ఉపయోగించుకునేదని చెప్పేసి బీఆర్ఎస్ చెప్పడానికి అవకాశం ఉంది చాలా క్లియర్గా. మరోవైపు ఇక మా ప్రభుత్వం తరఫున మేము చేయాల్సింది చేస్తున్నామని చెప్పేసి, అంటే ప్రాజెక్టులో లోపాలు ఉన్నప్పటికీ కూడా మేము వాటిని సరిచేసి ప్రాజెక్ట్ని బాగా ఉపయోగించే ప్రయత్నం చేస్తున్నాం, ప్రజల డబ్బు వృధా కాకుండా అని చెప్పేసి ఇటు కాంగ్రెస్ చెప్పుకునే అవకాశం ఉంటుంది. సో వాట్ యూ థింక్, మీ ఒపీనియన్ ఏంటి ఈ విషయంలో? ఇక నెగిటివ్, మధు చెప్పినట్లుగా ప్రభుత్వానికి ఇక నెగిటివ్ అవుతుంది ఇలాగే వదిలేస్తే కాళేశ్వరం అంశం.